హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఈరోజు మనము ఈ అభయారిస్ట్ అనే సిరప్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ అభయారిస్ట్ సిరప్ని ముఖ్యంగా పైల్స్ అయితే చూడండి, ఒక పైల్స్ అయినప్పుడు పైల్స్ తగ్గించడం కోసం అయితే చాలా మంది వాడుతూ ఉంటారు. డాక్టర్లు కూడా రెఫర్ చేస్తూ ఉంటారండి. సో మనం ఈరోజు అసలు ఈ పైల్స్ ఎందుకు అవుతూ ఉంటాయి, పైల్స్ అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది, సిమ్టమ్స్ ఏముంటాయి, మరి పైల్స్ కి అభయారిస్ట్ సిరప్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, మరి దీన్ని వాడడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది మొత్తం మనము ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్, ఫస్ట్ వచ్చేసి పైల్స్ అంటే ఏంటి, అసలు పైల్స్ అంటే ఏంటి, పైల్స్ ఎందుకు వస్తాయి? సింపుల్, పైల్స్ అంటే ఏం లేదండి, మలద్వారం దగ్గర, మోషన్ పోయే దగ్గర, ఎనస్ దగ్గర సో విపరీతమైన నొప్పి వస్తుందండి, మంట వస్తూ ఉంటుంది. ఓకే, మలద్వారం దగ్గర మనం వాష్ చేసుకునేటప్పుడు కొద్దిగా బొడిపెల్లాగా, వాపులాగా, పిలకల్లాగా తగులుతూ ఉంటాయి. కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నప్పుడు కింద నుంచి మంట, నొప్పి, కూర్చుంటే అనిపించడం జరుగుతుంటుంది అనమాట. ఏదో కూర్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కూర్చోలేము, నిలవలేము, ఎప్పుడు పడుకోవాలని ఉంటుంది. పడుకోవడం కూడా మళ్ళీ వెల్లకిలా పడుకోలేము, బోర్ల బొక్కల పడుకోవాలనిపిస్తుంటుంది అనమాట. అంటే విపరీతమైన నొప్పి వస్తుంది అనమాట, విపరీతమైన బాధ. మోషన్ పోదామంటే భయం వేస్తూ ఉంటుంది. ఒకవేళ మోషన్ పోయినాం అనుకోండి, విపరీతమైన నొప్పి, మంట, కొన్నిసార్లు మోషన్లో రక్తపు చుక్కలు పడడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. చాలా డేంజర్ అనమాట. దానివల్ల మనం వేరే వాళ్ళకి చెప్పుకోలేము మనకి ప్రాబ్లం అయిందని. వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటాం. మెడిసిన్ వాడకపోయేసరికి అది చిన్నది కాస్త పెద్దగా తయారవుతుంది. పెద్దగా తయారై ఇంకా మెడిసిన్ ప్రభావం ఉండదు. ఇంకా మెడిసిన్ వల్ల తగ్గదు, ఇంకా అది సర్జరీ చేయాల్సి వస్తుందండి. సో అంత దారుణమైన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని ఈ పైల్స్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా మెడిసిన్ వాడుతూ ఉండాలి. ఓకే, సో మరి పైల్స్ మరి ఎందుకు అవుతుంటాయి అసలు? ఇప్పుడు మనం అయితే పైల్స్ అంటే ఏదో డిస్కస్ చేసిన వారు పైల్స్ ఎందుకు అవుతాయి? సో ముఖ్యంగా మీరు బాగా గమనించండి, వేడి వస్తువులు తినొద్దండి. వేడి వస్తువులు తినారనుకోండి, వేడి వస్తువులు ఏదైనా బాడీకి వేడి చేసే వస్తువులు తింటే పైల్స్ అవుతూ ఉంటాయి. ఇంకొంతమంది విపరీతంగా నాన్ వెజ్ తింటారు. డే బై డే డైలీ నాన్ వెజ్ తింటారు. డైలీ నాన్ వెజ్లు, బిర్యానీలు, ఆల్కహాల్, మందు, లేకుంటే హార్డ్ కానీ లేకుంటే బీర్లు కానీ తాగుతుంటారు అనమాట. ఇలా కంటిన్యూగా చేయడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. వాటర్ లెవెల్స్ పడిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా పైల్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఏం డీహైడ్రేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే మోషన్ ఫ్రీగా రాదు, మోషన్ హార్డ్గా వస్తుంది అనమాట. హార్డ్ వచ్చినప్పుడు ఈ హార్డ్ మోషన్ అనేది ప్రెజర్ని బిల్డప్ చేస్తుంది. ఎక్కడ? మలద్వారం దగ్గర. ఆ ప్రెజర్ని బిల్డప్ చేయడం ద్వారా మలద్వారం దగ్గర ఉన్న సన్న సన్నటి రక్తనాళాలు, సున్నితమైన రక్తనాళాలు అనేవి ప్రెజర్కి లోనై అవి బయటికి పొడుచుకొని పిలకల్లాగా వస్తాయి. వీటిని పైల్స్ అంటూ ఉంటారు. ఇది చాలా డేంజర్ అనమాట. ఓకేనండి. మరి అలాంటి కండిషన్స్లలో ఎటువంటి మెడిసిన్ వాడాలంటే డాక్టర్లు అనేక రకాల పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్లు ఇస్తుంటారండి. చాలా మంది చెప్పేది ఏంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడమని చెప్తూ ఉంటారు. ఆయుర్వేదిక్‌లో మంచి రిజల్ట్ అని చెప్తుంటారు కాబట్టి చాలా మంది ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా బేసిక్‌గా, బేసిక్‌గా ఎవరైనా వాడేది అభయ అరిష్ట అండి. ఓకే, ఆయుర్వేదిక్‌లో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు. బేసిక్ ఫైల్స్‌కి వాడేది మనకు జనరల్‌గా అభయ అరిష్ట వాడుతుంటారండి. సో ఈ అభయ అరిష్టలో మరి ఏముంది, ఎలా వాడతారనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. అభయ అరిష్ట మనం చూసుకుంటే గనుక ఇక్కడ మనకు యూజ్‌ఫుల్ ఇన్ పైల్స్ అండ్ కాన్‌స్టిపేషన్ ఇచ్చాడండి. సో మనకిది 450 ఎంఎల్ ఉంటుంది. సో దీంట్లో మనం గమనిస్తే గనక కొన్ని రకాల ఆయుర్వేదిక్ మూలికలు ఉంటాయి. మనం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. మరి దీన్ని ఎలా వాడాలి అంటే ముఖ్యంగా 15-30 ఎంఎల్ ట్వైస్ ఏ డే అండి. అంటే 15-30 ఎంఎల్ వాడొచ్చు. 2 సార్లు వాడొచ్చు. నైట్ ఖచ్చితంగా వాడమని చెప్తుంటారు ఎక్కువగా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ వాడే ముందు షేక్ చేయాలండి బాగా. షేక్ చేసిన తర్వాత ఒక 15 ఎంఎల్ ఇది తీసుకున్నారనుకోండి. 15 ఎంఎల్ ఇది తీసుకుంటే సేమ్ 15 ఎంఎల్ వాటర్ కలపాలి. కలుపుకొని తాగాలన్నమాట. ఓకే, అలాగే మీరు కొంచెం దీన్ని గమనిస్తే ఇది తాగేటప్పుడు కొద్దిగా తియ్యగా, కొద్దిగా ఉప్పగా, చేదుగా, రకరకాల ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయండి. దాంతో పాటు దీంట్లో మనకు కొద్దిగా ఆల్కహాల్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది పాడవకుండా ఉండడానికి దీంట్లో ఆల్కహాల్ కూడా ఉంటుంది. 12% ఆల్కహాల్ కూడా ఇందులో ఉంటుందండి. సో చూసుకోవాలి. ఓకే, సో మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండవు. ఒకవేళ వస్తే ఎక్కువ మోషన్ వస్తూ ఉంటుంది అంతే. అంత తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సో మరి ఇది వాడడం వల్ల యూజ్ ఏంటంటే ఇది వాడడం వల్ల ఏంటంటే ఫస్ట్ మనకు ఫ్రీ మోషన్ వస్తది. ఫ్రీ మోషన్ వస్తేనే మనకు పైల్స్ తగ్గుతాయండి. ఓకేనా? సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడండి. ఆహ్, తర్వాత హెమరాయిడ్స్ వల్ల వచ్చే పెయిన్, విపరీతమైన పెయిన్ చెప్పుకున్నా పెయిన్ తగ్గుతూ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్, మంట, మస్తు మంట వస్తుందన్నమాట. ఇక చాలా విపరీతమైన మంట వస్తుంది కదా! ఆ మంట కూడా తగ్గుతూ ఉంటుంది. తర్వాత వాపు తగ్గుతూ ఉంటుంది. నొప్పి తగ్గుతూ ఉంటుంది. ఇచ్చింగ్ తగ్గుతూ ఉంటుంది. మరి దీన్ని ఎన్ని రోజులకు వాడాలి? అంటే దీన్ని జనరల్‌గా చూసుకుంటే గనక 3 మంత్స్ లేదా 6 మంత్స్ వాడాలండి. అప్పుడు మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఓకేనండి. 3-6 మంత్స్ వాడాలి.
సో మనం దీని రేట్ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది 450 ml ఉందండి. ఇది మనకు 210 రూపీస్ వస్తుంది. ఇది మనకు బైద్యనాథ్ కంపెనీ వాళ్ళది. సో అన్ని రకాల ఆయుర్వేద షాపులు దొరుకుతూ ఉంటుందండి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతూ ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో కొనాలనుకుంటే నేను ఇక్కడ మీకు అఫిలియేట్ లింక్ ఇస్తాను. మీరు టచ్ చేస్తే మీకు అక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా! అది నొక్కి మీరు క్లిక్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ మోర్ ఉంది కదా! మోర్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా సరే మీరు కొనుక్కోవచ్చు. ఓకే. సో నియర్లీ 3-6 మంత్స్ వాడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా అండి. జాగ్రత్తగా తగ్గించుకోవచ్చు మెల్లగా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే. సో అలా అయితే మీరు దీన్ని వాడుకోవచ్చండి. ఓకేనా. సో మరి ఇది ఫ్రెండ్స్ అభిలాష సిరప్ గురించెల్లి అండ్ ఆయిల్స్ అనే దాని గురించెల్లి. ఇది మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లాంటి హెల్త్ అప్డేట్స్ మనకి ఇంకా చాలా వస్తుంటాయి. సో మనకు వాట్సాప్ ఛానెల్ కూడా ఉందండి. ఓకేనా. మీకు సింపుల్‌గా వాట్సాప్ ఛానెల్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. వాట్సాప్ ఛానెల్ లింక్ క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానెల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా దాంట్లో అయితే మీకు టక వాట్సాప్‌లో కాబట్టి ఈజీగా చూసుకోవచ్చు ఇంకా. అందులో కూడా మంచి మంచి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ గురించి చేయడం జరుగుతుంది. అందులో నుంచి కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్.